హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మీ జ్యోతిక అక్క ఈ పున్నమ రోజులలో మీకోసము చాలానే ఇన్ఫర్మేషన్స్ డిఎం గురించి తీసుకొని వచ్చింది. మీరు ఎలా ఉన్నారు? డిఎఫ్ ఎలా ఉన్నారు? డిఎఫ్ ఎలా ఉన్నారు? మీ శక్తి అనేది మీరు ఎంతవరకు ఇన్నర్ హీలింగ్ చేసుకుంటున్నారు? ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అంటే పూర్వజన్మ బంధంలో ఎవరైతే ఉంటారో మొదటిగా వస్తారో వాళ్ళకి ఫస్ట్ మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఒక డిఎఫ్ అని ఎలా తెలుస్తుంది మీకు అంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏంజల్స్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా తన పేరు మీకు కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ 369తోని 1111 అనే నెంబర్తోని మిమ్మల్ని యూనివర్స్ అనేది గైడెన్స్ చేసి మీరు పూర్వజన్మ బంధంలో ఉన్నారని మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు జ్యోతిక. చాలామంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కోటి నమస్కారాలు. నా ఛానల్ని నన్ను ఎంతో ఇష్టంగా నన్ను విన్నందుకు, నేను చెప్పింది మీరు ఎంతో శ్రద్ధగా వింటున్నందుకు ధన్యవాదములు. కాకపోతే వీడియో అనేది చివరి వరకు అనేది చూస్తే నేను టిప్స్ మాత్రం కంపల్సరీ ఇస్తానన్నమాట. అది చివరిలోనే ఇస్తాను టిప్స్. అది కొత్త వాళ్ళకైతే మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. పాత వాళ్ళకైతే తెలుసు కాబట్టి నేను ఎట్లయినా సరే లాస్ట్కి ఏదో ఒక టిప్ చెప్తాను. అది డిఎఫ్కి. ఇది మనము అంటే ఇది అనేది ఏదైతే టారోస్ రీడింగ్ ఉంటుందో అది మనకు డిఎఫ్స్ మాత్రమే ఎక్కువగా చూస్తారనమాట. డిఎం అనేది అసలు నమ్మరు. టారోస్ రీడింగ్ అనేది ఉన్నమాట 100% నిజం. ఓకేనండి. మీ జ్యోతిక అక్క మీకోసము డిఎం ఎనర్జీ ఈ పున్నం రాత్రులలో, ఈ అమావాస్యలలో ఎలా ఉంటుంది, ఈ గ్రహణాలలో ఎలా ఉంటుంది అనేది మీకు కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను. ఓకేనా? కొన్ని డిఎం గురించే చెప్తున్నాను నేను. అంటే డిఎం ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న ఒక శివుడి తత్వం అనమాట. అంటే ఒక మొండి గుణం, జగమొండి అనమాట. ఎంత మీతో మాట్లాడాలని మనసు లాగుతున్నా, తన ఆత్మ ఏడుస్తున్నా, తనది అనే ఫీలింగ్స్ అనేది ఎంత కంట్రోలింగ్లో ఉంటాడంటే అంత కంట్రోలింగ్లో ఉంటాడు. అది ఇలాంటి పున్నము, అమావాస్య, ఈ గ్రహణాల సమయాలలో జెంట్స్లలో ఉంటే ఎలా ఉంటుంది, లేడీస్లో ఉంటే ఎలా ఉంటుంది? అసలు శివుడి తత్వం అంటే ఏంటిది? శివుడు అంటే ఏంటిది? శివయ్య చాలా బోలాశంకరుడు. కాకపోతే ఆయన ఎంత మొండిగా ఉంటాడో ఆమె పార్వతీదేవి ఒక 10,000 సంవత్సరాలు ఆయన కోసము తపస్సు చేసిందంటే మీరు నమ్ముతారా? పార్వతీదేవి శివయ్య కోసము 10,000 సంవత్సరాలు తపస్సు చేసి అది కూడా ఆయనని దక్కించుకోవడానికి ఆమె మళ్ళీ అంటే అన్ని సంవత్సరాలు తపస్సు చేసి చనిపోయి మళ్ళా ఒక దక్షుడి కడుపులో పుట్టిన తర్వాత కూడా అప్పుడు కూడా ఆమెకి పెద్దగా అయిన తర్వాత పరీక్ష జరిగింది. నిజంగా పార్వతీదేవి ఆయనని ప్రేమిస్తుందా లేదా అని ఆమె ఎన్నో సంవత్సరాలు నీళ్లు మానేసి ఫస్ట్ అంటే నీళ్ళు, ఆకులు ఒక్కొక్కటి మానేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్కి ఫుడ్ అనేది, అన్నము అనేది మొత్తం అంతా ఆకులు, నీళ్ళు, ఆహారము అవన్నీ మానేసి ఉట్టి గాలితో బ్రతుకుతుంటుంది. అట్లయితే ఆమె మానవురాలుగానే పుడుతుంది కదా. అట్లుంటప్పుడు ఏమవుతుంది? శరీరం అనేది ఇంకిపోయి బొక్కలుగా అయిపోతుంది అనమాట. అట్లయినప్పుడు కూడా చివరిగా మరి శివయ్య వచ్చేయచ్చు కదా. వస్తాడు. ఎట్లా వస్తాడు? అందరూ బ్రహ్మ, విష్ణు అందరూ చెప్తారనమాట, ఆమె నీకోసము మొత్తం అంతా బొక్కలుగా అయిపోయింది, ఆమె మీతోని కళ్యాణం చేసుకోవాలని అనుకుంటుంది అని అన్నప్పుడు శివయ్య ఏం చేస్తాడు? ఆ టైంలో కూడా ఒక బ్రాహ్మణునిలాగా వచ్చి ఆమెని పరీక్ష చేయడం జరుగుతుంది. నువ్వు నిజంగా శివుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆయన కపాలంలో తింటాడు, శ్మశానంలో ఉంటాడు, ఆభరణాలు ఒక పాములను వేసుకుంటాడు, ఇలాంటివి రుద్రాక్షలు వేసుకుంటాడు. నీకు ఏమి ఇస్తాడు అని అంటే, నేను శివుణ్ణి ప్రేమించలేదు, ఆయన
నావాడు ఆయనని ఆత్మని ఆయన శక్తిని నేను ప్రేమించిన అని అన్నప్పుడు అప్పుడు ఆయన అనుగ్రహించి అవును నీది నిజమైన ప్రేమ, నువ్వు నా దాని అయిపోయినావు పో అని అంటాడు అనమాట. అప్పుడు ఆమెని కళ్యాణం చేసుకుంటాడు. ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, అంత కఠినంగా పరీక్ష అనేది జరుగుతుంది అనమాట. ఒక డిఎఫ్కి, ఒక పార్వతీ దేవికి. ఇక్కడ కూడా డిఎఫ్ ఎవరైతే ఉన్నారో 1 సంవత్సరంలో మీకు పెళ్ళైపోతుందా, 1 సంవత్సరంలో ఆ బంధం నుంచి బయటపడతామా, ఇది నాకు అవసరం లేదు, నేను దీంట్లో ఉండను అంటే అది మన చేతిలో లేదు. మీరు యక్ష ప్రయత్నాలు చేసుకోండి, కోటి ప్రయత్నాలు చేసుకోండి, కోటి యజ్ఞాలు కూడా చేసుకోండి. మీరు ఒకసారి ఈ దేవుడు ఎన్నుకున్న ఈ పూర్వజన్మ బంధంలో టిఎఫ్ అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ, పూర్వజన్మ జంట జ్వాలలో మీరు పడ్డ తర్వాత, భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు సచ్చిన చెడినా ఏం చేసినా మీరు ఇండ్ల నుంచి రాలేరు. చాలామంది అడుగుతున్నారు, అక్క నేను దీంట్లో నుంచి వచ్చేయాల, నాకు ఏదో ఒకటి చేసేసి నన్ను బయటికి తీసేది. నేను చేయలేను, అది కాదు దైవతత్వం. అది దేవుడు భగవంతుడు నిర్ణయించి మనకి ఇచ్చిన ఈ జర్నీ. ఇది జర్నీ అని ఎందుకు అంటున్నా నేను, ఎక్కడికైనా దూరం పోతే మనము జర్నీ అంటాం. ఒకసారి ఇట్లా ఏదో పక్కకి వెళ్ళేసి వస్తే ఇట్లా వెళ్ళేసి వచ్చినామని అంటాం. జర్నీ అంటే ఇది ఏండ్ల తరబడి సాగుతూ ఉంటుంది. మీరు ఏడ్చినా తూడ్చినా ఏం చేసినా మిమ్మల్ని మీరు కూడా చంపుకోలేరు, హర్ట్ కూడా చేసుకోలేరు. అంత జాగ్రత్తగా కాపాడుతాడు దేవుడు మిమ్మల్ని. చాలా వినడానికి వింతగా ఉంటుంది. కొత్త వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా తల వీక్కుంటూ ఉంటారు. మధ్యలో ఉన్న వాళ్ళకైతే అసలు ఏమీ అర్థం కాదు. 5 years 6 years 7 years ఈ ధ్యానంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రయాణంలో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో చేసి విఫలమైన వాళ్ళు కూడా భగవంతుడికి సరెండర్ చేసేస్తారు అనమాట. తండ్రి నా చేతిలో ఏం లేదు, ఇక నీవే దిక్కు, నీదే ఇది, నేనేం చేయలేను అన్నప్పుడు అప్పుడు మనం ఏమేం చేయాలనేది ఉంటాయి అన్నమాట, ఇన్నర్ హీలింగ్ అనేది. ఓకే, నేను చెప్పాను కదా మీకు ఈ పున్నము గ్రహాలలో ఈ మన అమావాస్య రోజులలో ఎట్లా ఉంటుంది, ఏమేమి ఉంటుంది. డిఎం శివుడు ఎంత మొండివాడో తెలుసు కదా, ఇప్పుడు చెప్పినా కదా ఇందాకనే. డిఎం స్పిరిచువల్గా అవేకెనింగ్ అవుతాడు అనమాట. ఎట్లా డిఎం తనలో తాను ఒక బావిని తవ్విన విధంగా తన లోపాలని, తన మంచి పనులు చెడు పనులు తవ్వుకుంటూ ఉంటాడు. అంటే పున్నం అమావాస్య ఈ గ్రహాల సమయంలో మీరు అనుకుంటూ ఉంటారు, అరే నేను ఇంతగానం ఏడుస్తున్నా, ఇంత బాధపడుతున్నా, తనకి ఏమైతే లేదు, ఎప్పుడు చూసినా కానీ మొండిగట్టం ఎప్పుడు ఒకటేలాగా ఉంటాడు అని అనుకుంటారు కదా. ఒకటేలాగా ఉంటాడు అంటే ఉంటారు. ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు, మగవాళ్ళల్లో కూడా ఉంటారు, కొజ్జు వాళ్ళల్లో కూడా ఉంటారు, లెస్బియన్స్లో కూడా ఉంటారు, లేడీస్లలో కూడా ఉంటారు. ఇక్కడ జెండర్ అనేది లేదు. శక్తి డిఎం అంటే శివుడు. ఆ శివుడు గురించే చెప్తున్నాను నేను. లేడీస్లో కూడా బొచ్చుడంత మంది ఉంటారు. 100% చెప్పాలంటే లేడీస్లోనే ఎక్కువ ఉంటారు. ఓకే, డిఎం ఫస్ట్ ఈ పున్నం రోజులలో ఏమైతుంటుంది, డిఎం తనలో తాను ఒక బావిని తవ్వినట్టుగా తన లోపాలని, తన మంచి పనులని తవ్వుకుంటూ ఉంటాడు. దగ్గర కూర్చొని తన మిస్టేక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సైలెంట్గా ఉంటూ ఇన్నర్గా గ్రోత్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు గాడ్, యూనివర్స్ గైడెన్స్ని ఫీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు గాడ్ కూడా ఆయనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అరే నువ్వు ఓరా పోయి ఆమె నీ మనిషి అంటే, ఈ డిఎంని ఒక శివుడు లాగానే తీసుకుంటాను నేను, ఒక మొగైన లాగానే తీసుకొని చెప్తున్నా. ఆడవాళ్ళల్లో కూడా ఉంటారండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్, మీకు అర్థం కావడానికి ఈజీగా చెప్తున్నా. ఓకేనా, గాడ్ యూనివర్స్ ఈయనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట ఈ పున్నం రోజులలో, అమావాస్య రోజులలో. ఓకే, కొత్తగా కొత్త స్టార్ట్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. మళ్ళీ తన ఈగో కోసం ఆలోచిస్తుంటాడు. మీరు బాగా గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తన ఈగో కొంచెం తగ్గుతుంది. మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. మళ్ళీ ఇన్నర్ ఎంత పుష్ చేసినా కానీ తనకు ఉన్నది ఏంటంటే
తన ఆలోచన శక్తిని తను మీకు ఫోన్ చేయాలనుకుంటాడు, మాట్లాడాలనుకుంటాడు, అవన్నీ ఉంటాయి కదా, అది కంట్రోల్ చేసే తత్వం అనేది మహా గట్టిగా ఉంటుంది అన్నమాట. డిఎం సైలెంట్గా ఉన్నా కూడా మీతో కంప్లీట్లీ డిస్కనెక్ట్గా అవ్వడు, సైలెంట్గా ఉంటాడు కదా. మీరు చూసినప్పుడు కామ్గా ఉంటారు, మరి ఎప్పటిలానే కనబడుతూ ఉంటారు, మంచిగా పౌడర్ వేసుకొని శోభన్ బాబు లాగా జుట్టు దూకొని ఈ ఐరన్ బట్టలు వేసుకొని ఎప్పుడు పాతమైనా పర్లేదు సూపర్గా ఉంటారు. డిఎం అంటే డిఎం అయినా డిఎఫ్ అయినా, డిఎఫ్ ఎప్పుడు చూస్తూ ఉంటుంది కదా, డిఎఫ్ చూసినప్పుడు డిఎఫ్ చూడడు, డిఎం సచ్చినా చూడడు. డిఎఫ్ చూడనప్పుడే డిఎం చూస్తుంటాడు, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చూస్తలేరు కాదు, చూస్తూ ఉంటారు. అంటే దాన్ని ఏం చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన అడ్మైర్ చేస్తూ ఉంటాడు, మీరు ఏం బట్టలు వేసుకోరు, ఎట్లా తయారయ్యారు, ఏం జుట్టు వేసుకోరు, ఏం పువ్వు పెట్టుకుంది పార్వతీదేవి, అట్లా అడ్మైర్ చేస్తుంటాడు. డిఎం సైలెంట్గా ఉన్నా కూడా మీతోని కంప్లీట్లీ డిస్కనెక్ట్ కాడు. డిఎం తనలో గిల్ట్ రియలైజేషన్ స్టేజ్ ఉంటుంది, కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట. డిఎం మీ బాండ్ డివైన్ బాండ్ అని తనకి, అంటే మీ సంబంధం ఏదైతే ఉందో భగవంతుడు ఇచ్చిన సంబంధం ఇదని అర్థం చేసుకుంటాడు, ముందుగానే తెలుసుకుంటాడు ఆయన, కానీ బయటపడాడు ఆయన. డిఎం మీకు మెసేజ్ చేయాలనుకుంటాడు, కాల్ చేయాలనుకుంటాడు, అవన్నీ ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి, కానీ కంట్రోల్ చేసుకునే తత్వం నేను చెప్పినా కదా మీకు, 100% కంట్రోల్ చేసుకునే తత్వము గట్టిగా ఉంటుంది అనమాట ఆయనకి. ఎంత ఏడ్చినా ఏం చేసినా తల గోడగేసి గుద్దుకుంటాడు ఆయన, కానీ ఫోన్ చేయడం మెసేజ్ చేయడం అంత కఠినంగా ఉంటాడు అనమాట. అంటే గాడ్ డివైన్ ఏదైతే ఉందో ఆ డిఎం అనే శక్తిని అట్లా ఆడవాళ్ళల్లో ఉన్నా కానీ మీతో మాట్లాడాలనుకో మంచిదిగా తయారైపోయి వస్తారు, మాట్లాడరు, పక్కకి వెళ్ళిపోతారు, ఫోన్ చేసి నంబర్ కలుపుతారు కానీ ఫోన్ చేయరు, మెసేజ్ చేయాలని మొత్తం మెసేజ్ చేస్తారు, లాస్ట్కి వాళ్ళే 10 సార్లు చదువుకొని డిలీట్ చేసి పడేస్తారు. డిఎం ఆ టైంలో ఏమైతే తన లోపల గిల్ట్ రియలైజేషన్ స్టేజ్ ఉంటుంది అనమాట, కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. డిఎం మీ బాండ్ డివైన్ బాండ్ అని ఆయన తెలిసిపోతారు, వాళ్ళకి తెలిసిపోతుంది, కానీ బయటపడడు. డిఎం మీకు మెసేజ్ కాల్ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ కాల్ చేయరు కదా, బాగా తట్టుకునే శక్తి ఉంటుంది. డిఎం తన మూమెంట్స్ థింకింగ్ కంట్రోల్ చేసుకునే తత్వము చాలా 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 ఉంటుంది. డిఎం మగవాళ్ళల్లో ఉంటే కనుక డిఎఫ్తోని ఈ పున్నము అమావాస్య ఈ ఏదైతే గ్రహణాల టైంలో వాళ్ళు పడుకుంటారు కదా, డిఎఫ్తో సెక్షువల్గా అప్రోచ్ అయినట్లుగా వాళ్ళకి ఫీల్ అయ్యి ఫ్లో కూడా జరుగుతుంది అనమాట. ఇది వాళ్ళకు కూడా తెలియదు, పొద్దునైపోయిన తర్వాత ఆశ్చర్యపోతారు. డిఎంకి ఇంత కంట్రోల్ శక్తి ఉంటుంది అనమాట. డిఎం అనే శక్తి ఇంత కంట్రోల్ ఉంటుంది. అక్క నాతోని మాట్లాడాడక్క, అక్క నాతోని ఎంత ప్రేమ ఉన్నా మాట్లాడదక్క ఆమె అని అంటారు కదా, ఇదనమాట. లోపల తనకు కూడా మదనం అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఎందుకు డిఎంని తిడుతూ ఉంటాను, డిఎంని తిట్టా, నేను డిఎం అనే శక్తిని తిడతా. అది లేడీస్లో కూడా ఉంటారు, జెంట్స్ ఎంతోమంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మస్తు పైసలు తీసుకుంటారు. పైసలు తీసుకోవడమే కాదు, వాళ్ళకి ఏం ఫరక్ పడదు, కష్టపడతారు వాళ్ళు మగవాళ్ళు, కాకపోతే వాళ్ళ శాంతిని కూడా తీసుకుపోతారు, అప్రోచ్ అవుతారు, అన్నిట్లో అప్రోచ్ ఉంటారు వాళ్ళు. చాయ్ తాగే దగ్గర నుంచి అన్నిట్లో అప్రోచ్ ఉంటారు. మీకు అర్థమైంది వచ్చి కదా, పెద్దవాళ్ళే చూస్తారు కదా, చిన్నపిల్లలు ఎవరు చూడరు కదా మన ఛానల్. పెద్దవాళ్ళకి ఏమేమి అప్రోచ్ అయితే అన్నీ అని అన్నప్పుడు దేంటిదో అర్థమైపోయిండొచ్చు కదా. సో ఇట్లా ఉంటుంది అనమాట ఈ పున్నం అమావాస్య సమయంలో డిఎంది ఎనర్జీ అనేది. డిఎఫ్ ఇక్కడ సతమతమవుతూ ఉంటుంది, కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతండి. జాగ్రత్తగా డిఎఫ్స్ ఉండండి. మీ జ్యోతిక అక్క ఉంది, ఛానల్ పెట్టింది, ఇన్నర్ హీలింగ్ ఇస్తుంది మీకోసమే. నేను ఒక్కోసారి ఫోన్ల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది తమ్ముళ్ళు ఇన్నర్ హీలింగ్ చేసుకుంటా అని పాపం పైసలు లేక చేస్తలేరు. తమ్ముళ్ళు మీరు మెసేజ్ అయితే వేయండి, ఇంతో అంతా. మీరు బాగా అవ్వాలనే నేను శివయ్య దగ్గర కంకణం కట్టుకున్నదాన్ని. ఇంతో అంత నాకు ఇస్తే తప్పేం కాదు. నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి మీరు నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇవాళ మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మన యూనివర్స్
ఏమేం మాట్లాడుతుంది కొత్త వాళ్ళతోని, పాత వాళ్ళతోని ఏమేమంటుంది ఏంటిది చూద్దాం. ఫస్ట్ నేను మాత్రం కార్డ్స్ తీసేస్తాండి. ఇక్కడ నుంచి ఫస్ట్ పెడతా, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ పెడతా, ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. చాలా మంచి క్వీన్ అంటే ఒక స్టెబిలిటీ, స్థిరత్వం, ప్యాషన్, యాక్షన్. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం అన్నీ. ఇప్పుడు మీరేదన్నా అనుకుంటే కథం అంటే ఏమంటారు, ఎక్కువ సినిమాలు చూడను కాబట్టి నాకు ఎప్పుడో బాహుబలి చూసిన అండి. ఏమనుకోవద్దు, నేను నిజంగా సినిమాలు చూడాను. ఎందుకంటే నేను దైవానికి ఎక్కువగా ఉంటాను, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటాను. నాకు దేవుడితోనే ఉండడం చాలా ఇష్టము. అందుకే ఇంటి పని చేసుకుంటా, కొంచెం ఆరోగ్యం మంచి లేకపోతే రెస్ట్ తీసుకుంటా. సినిమాలు ఎక్కువ చూడను కాబట్టి మాటలు అనేది నాకు సినిమాల గురించి తెలియదు. మహేష్మతి అనమాట. తన మాటే శాసనం తనది అంటారు కదా, అట్లా అనమాట. మంచి ప్యాషను, అబద్ధం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నీతి నిజాయితీ ఇష్టపడే వ్యక్తి అండి మీరు. డిఎఫ్ గురించి చెప్తున్నా. డిఎం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు వచ్చిండ్రండి. డిఎం ఎవరైతే ఉన్నారో, డిఎం అయితే ఏమంటున్నారంటే ఎటు పరిస్థితి అయినా సరే, ఆమె ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆమె నా మనిషి, నేను ఆమె దగ్గర పోయి అప్రోచ్ అవ్వాల్సింది, ఇంకా వేరే మాట లేదనుకుంటున్నారు. మిమ్మల్ని కళ్యాణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మనస్ఫూర్తి అంటే మీరు ఇంతకుముందు తన చుట్టూ తిరిగినప్పుడు మీ వాల్యూ తెలియలేదండి డిఎంకి. ఎప్పుడైతే మీ మీద మీరు ఫోకస్ చేసుకొని మీరు చక్కగా మీ బిజినెస్ అంటే ఏందో, మీరంటే ఏందో, మీ లైఫ్ అంటే ఏందో, దీనిలో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, డిఎఫ్ అది ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న అన్నిటి దాటిగా ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఉంటే ఆమెకు రాని పని అంటూ ఉండదు. వంట దగ్గర నుంచి ఏరోప్లేన్ నడిపిమంటే కూడా ఒకసారి చూపిస్తే చాలని నడిపించేస్తుంది. అదే నచ్చుతుంది అనమాట డిఎంకి. డిఎంకి ఏంది, డివైన్ మెస్కులేన్కి. శివుడికి ఏం నచ్చుతుంది, పార్వతి తన శక్తిని ఆమె ఎప్పుడైతే రేజ్ చేసుకుంటుందో అప్పుడే ఈయన ఆమె వైపు తిరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీ దగ్గరకు వచ్చి ఇంకా వేరే మాట లేదు, ఇక నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకపోతే నేను లేను, సీదా ఒకటే మాట. అయితే అసలు ఇక్కడ అయిపోతుంది. కానీ నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏమంటున్నారు, నీతి నిజాయితీగా నిలబడే వ్యక్తి, మీకు అడ్డంకులు ఎవరైనా ఉన్నారా లేదా. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము. ఏమి ఆటంకాలు చూపిస్తుంది కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఏం ఆటంకాలు చూపిస్తున్నావు నాయన. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కత్తి పెట్టుకొని వచ్చినావు. నీతికి నిజాయితీకి ఉన్న వాళ్ళకి కష్టాలు తప్పవు. అది సొసైటీలో డిఎంకి డిఎఫ్కి ఇద్దరికి వచ్చిందండి. డిఎంకి డిఎఫ్కి ఉంది. వృశ్చిక రాశి వాళ్ళదే కనబడుతుంది, అంటే ఇక్కడ డిఎందే ఎక్కువ కనబడుతుందండి. సొసైటీ పరంగా తన ఇంట్లో వాళ్ళు కూడా మరి డబ్బు విషయంలో కానివ్వండి, తన పరువు విషయంలో కానివ్వండి, తన అనుకునే వాళ్ళందరూ తనని పొడవడము జరిగిందనమాట డిఎంకి. చూడండి 3-3 మీకు ఎక్కడైనా 3-3 కనబడుతుందంటే అది మీకు రిజిగ్నేట్ అవుతున్నట్టు. మీరు కొంచెం జాగ్రత్త ఉండమని మీ అక్క చెప్తుంది. ఏం లేదు, ఇలాంటి టైంలో ఏం చేయాలక్క చెప్తాను నేను. యూనివర్స్ నుంచి దొంకి వచ్చినాయి, 2 వచ్చినాయి. ఓకే, ఇదిగో అండి. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ డిఎం గారు మీ ఆలోచనల నుంచి దూరం అవుతలేరు. గట్టి నిర్ణయమే తీసుకుంటారు ఈసారి. ఆతే ఆర్ నాతో పార్, అభి తుమ్సే హే మేరా జిందగీ, తూ నహీ తో కుచ్ భీ నహీ హై, మేరా జిందగీచ్ నహీ అని అన్నప్పుడు యూనివర్స్ మీకేం మాట్లాడుతుందంటే, అవును, గుర్రం మీద మంచిగా తయారయ్యి ఈ చిన్నపిల్లగాడు ఎట్లా వస్తున్నాడు, చిన్నపిల్లగాడు ఎట్లా ఉంటాడండి, ఏం తెలియదు. ఆలోచన ఏదైనా ఆలోచించిందంటే నిప్పైనా ముట్టేసుకుంటాడు, నిప్పైనా పట్టుకోవాలనుకుంటాడు, వజ్రం అనుకుంటాడు. ఆ ఆలోచన ప్రకారంగా ఏమి వెనక ముందు ఆలోచించకుండా ఇక మీ వ్యక్తి మీ దగ్గరకు వచ్చేస్తాడు. మీకు అనేది కొత్త రోజు అనేది ఉంది, మీకు మంచి రోజు ఉంది.
మంచి రోజు, మీరు ఆయన కలిసినప్పుడు మీకు అనేది శుభప్రదమైన రోజు అనేది ఉంది. అది ఎప్పుడు, ఎన్ని రోజుల్లో? నందిని గారు, రాజన్న గారు, ఇంకా సునీత గారు, కృష్ణవేణి గారు నాకు ఈ మధ్య కామెంట్స్లో రావట్లేదు, తను బిజీగా ఉన్నట్టున్నారు, కాకపోతే నేను మిస్ అవుతున్నాను. కృష్ణవేణి గారు, మీరు మెసేజ్ చూస్తే కనుక మన వీడియో చూస్తే కనుక నాకు కనీసం ఇదన్నా పెట్టండి, ఎందుకంటే నాకు మీరే అంత అలవాటు చేసేసారు నాకు మిమ్మల్ని. కృష్ణవేణి గారు నాకు కామెంట్స్ పెడతలేరు, నేను మస్తు లోపల చాలా బాధపడుతున్నా. కృష్ణవేణమ్మ నాకు కామెంట్స్లో నువ్వు బాగున్నావని, అక్క నేను బాగున్నాను రాయి. ఇంకొక పాప అయితే రోజు జ్యోతిక అక్క బాగున్నావా అని అడుగుతూ ఉంది. బాగున్నాను నాన్న, అంతా మీ దీవెన, మీ ప్రేమ. నాకు ఎంత బాగాలేకపోయినా కొంచెమైనా సరే ఈవినింగ్ అయినా నేను ఇట్లా వీడియో పెట్టగలుగుతున్నా. 2 రోజుల నుంచి ఆరోగ్యం జర బాగాలేకుండే, అందుకే మీకు షార్ట్స్లో కూడా పెడతలేను, పొద్దున కూడా వీడియో పెట్టలేకపోయినా. రేపటి నుంచి పూర్తి ప్రయత్నంగా నేను ట్రై చేస్తానండి, ఓకేనా, మీతో ఉండడానికి. ఓకే, ద సన్ అనేది ఎప్పుడు ఎన్ని రోజుల్లో కొత్త రోజు ఉంది. ఇదిగోండి, మీకు ఇంతకుముందు చేసిన ద్రోహం నేను చెప్పినా కదా, డిఎం ఏమేమి ఆలోచిస్తుంటాడు పున్నంలా, అవన్నీ ఆలోచించి అవన్నీ చేసింది సాల్రా పోయి, ఇంకా నేను కంట్రోల్ చేసుకుంది చాలు, ఆమె లేకపోతే నాకు ఇంకా లైఫే లేదు, ఇక నేను ఎక్కువ చేసేసిన, ఇంకా ఎక్కువ అయితే మీరు ఎక్కడ చేతిలో నుంచి జారిపోతారు అనేది భయం పట్టుకుంది అనమాట మీ డిఎంకి. ఓ భయం ఉంటుంది, ఎందుకంటే మీరు ఇట్లా అయిపోయారు కదా. మీరు ఇట్లా అయిపోయిన తర్వాత డిఎం ఏమనుకుంటాడు, ఓరు నాయన ఇంకా ఆమె నా చేతిలో నుంచి జారిపోయిందంటే మళ్ళీ రాదు, నాకు ఎట్లయినా సరే ఆమె కావాలి, ఆమెతో నా లైఫ్ కావాలని అనుకుంటాడు. కాకపోతే ఇది అనేది మళ్ళా ప్రాబ్లంలా పడ్డాడు, మళ్ళీ పోవాలన్నా వద్దా, ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో చూద్దాము, ఎందుకు రాలేకపోతుందో చూద్దాం, ఓకేనా. ఎందుకు రాలేకపోతున్నావు నాయనా డిఎం, ఏం ప్రాబ్లం వచ్చింది నీకు చెప్పండి, అనుకోండి, ఆలోచించండి. మీ డిఎం పేరు మంచి గట్టిగా తీసుకోండి, దేవుడి పేరు, యూనివర్స్ పేరు తీసుకోండి. ఈ చివరి వరకు మీరు ఎట్లయినా వీడియో అనేది చూడాలా, లేకపోతే మీకు ట్విస్ట్ అనేది లాస్ట్కి ఆన్సర్ వస్తుంది. నేను ఏదో ఒక టిప్ చెప్తాను, నేను ఆ టిప్ తెలుసుకోకుండానే ఉంటుంది, లేకపోతే లాస్ట్ గుంజేస్తే నేను అర్థం కూడా కాదు నేను దేనికి చెప్పినా అనేది. రీడింగ్ మొత్తం చూస్తే మీకు లాస్ట్కి అనేది టిప్ అనేది వస్తుంది. ఎవరో నాకు చాలామంది చెల్లెళ్ళు కొంచెం మీరు చూస్తున్నారు, మీరు చూడకపోయినా పర్లేదు, పెట్టేసి మీరు పని చేసుకునేటప్పుడు వినేటప్పుడు కూడా మీరు వింటే మీకు అనేది ఈ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు క్లెయిమ్ చేసుకుంటే, అంతా అయిపోయిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటారు అనుకోండి, క్లెయిమ్ యూనివర్స్ అని అంటారు, చాలా మంచిగా అంటారు. క్లెయిమ్ యూనివర్స్ అండ్ శివోహం, శివ పార్వతుల ద్వారా క్లెయిమ్ ఈ పాజిటివ్ ఎనర్జీ నా లైఫ్కి రావాలి అని రాయండి, ఓకేనా. రాజన్న గారు, నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నా, మీరు కావాలంటే ఇన్నర్ హీలింగ్ తీసుకోండి, మీ పిల్లలు బాగున్నారని ఒక మెసేజ్ పెట్టండి. మీ పిల్లలంటే నాకు చాలా ఇష్టం కదా, మీరంటే కూడా చాలా ఇష్టం. మీ మనిషి ఎందుకు ఇట్లా ఉన్నారు, మీ డిఎం ఎందుకు ఇట్లా ఉన్నారు. 5 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. చాలా మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్ ఉంది, కానీ రాలేని స్థితిగతుల్లో ఎక్కడో ఇరికిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు మనము డిఎం లేడీస్లో ఉన్న, జెంట్స్లో ఉన్న ఎట్లా ఉంటుందంటే, మీ దగ్గరికి రావాలని పూర్తి ఇంటెన్షన్ ఉంటుంది, 100% వాళ్ళకు ఉంటుంది మీ దగ్గర రావాలని, కానీ పరిస్థితులు అనేది ఇట్లా కట్టిపడేస్తాయి అన్నమాట వాళ్ళని, ఇట్లా స్థితిగతులు. కానీ వెంటనే అనక వాళ్ళు ఎట్లా, ఇప్పుడు వీళ్ళని ఎనర్జీ ఎట్లుంటుందంటే సడన్గా వాళ్ళు డిసిషన్ అనేది తీసుకుంటారు. ఇక చాలు ఇక ఎక్కువైపోయింది, ఇక చాలు నేను ఏమన్నా సరే నేను కష్టమైనా సరే అనేసి డిసిషన్ తీసుకుంటారు, మెసేజ్ చేసేస్తారు, ఇక ఫటాఫట్ ఫోన్ చేసేయాలనుకుంటారు, కానీ ఎక్కడో అక్కడ ఒక చిన్న కారణం వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. నేను అందుకే అంట, ఇన్నర్ హీలింగ్ చేస్తే అట్లాంటి చిన్న కారణాలు అనే దానివల్ల మీ జర్నీ ఆగిపోకుండా ముందుకు పోతుంది. మీ దగ్గరికి వస్తారండి, ఇది 3 నెలల్లో, 3 రోజులలో, 3 వారాలలో కంపల్సరీ అనేది మీకు రీయూనియన్ ఉంది. మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, కాకపోతే ఎవరో ఒక వ్యక్తి మీ మధ్యలో ఉండి మిమ్మల్ని ఆపడం జరుగుతుంది. నేను చెప్పలేదా ఇందాక, అదే అనమాట. ద ఎంపరర్ వచ్చిర్రు, మన పెద్ద మనిషి వచ్చిండు మన ట్విన్ ఫ్లేమ్స్కి.
పెద్ద అయినా ఇక్కడ కూడా పెద్ద అయినా అక్కడ కూడా పెద్ద అయిన ఉంటాడు. డిఎంకి డిఎఫ్కి సార్లు ఇప్పుడే పోవద్దు జర ఆగని అంటాడు. కాకపోతే డిఎంకి మాత్రం మీరే ప్రపంచం అంతా అయిపోయారు. లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న క్లెయిమ్ చేసుకోండి మంచిగా. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా ప్రేమ అనేది ఉంది. నాకు మాత్రం చాలా నచ్చుతుంది అది ఒకటి. కళ్యాణం ఉందండి, అతి త్వరలో కళ్యాణం ఉంది. ఓకేనా? ఇంకా మీతోనే ఉండాలని, ఈ కళ్యాణం తర్వాత కూడా ఎట్లా ఏంటిది ఏం చేయాలని ఉంది. ఇప్పుడు కంప్లీట్గా అనేది చాలా మంచి రీడింగ్ వచ్చింది, పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా చెప్తా చూడండి. మీరు మీ పైన ఫోకస్ పెట్టారు, కరెక్ట్గా మీ పైన మీరు చాలా సంపాదనలో మంచిగా ఉన్నారు, అద్భుతంగా వెలిగిపోతున్నారు. అందుకని మీ వ్యక్తిని కంపల్సరీ 3 వారాల లోపట 3 రోజుల లోపట ఎట్లయినా సరే మీ దగ్గరికి యూనివర్స్ అనేది తీసుకొస్తుంది. ఆయన మీ దగ్గర వచ్చిన చాలమ్మా, నేను చాలా ఎక్కువ కష్టపడ్డా, నీతో నేను దూరం ఉండలేను, నా వల్ల అయితలేదు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాము, ఎవరైనా మధ్యలో ఉంటే కనుక నేను మాట్లాడతాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. మీరు ఒకవేళ అవును అన్నారనుకోండి, మీకు అనేది చాలా మంచిగా కొత్త లైఫ్ వస్తుంది. పాతవన్నీ వదిలిపోతాయి, అన్నీ పోతాయి. మీకు అనేది అద్భుతంగా అంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు వద్దు అన్నా, వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఉంటారు కదా, చెప్పేవాళ్ళు ఉంటారు వద్దు పోవద్దని. థర్డ్ పార్టీ అని అంటారు కదా. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా మీకు తెలుసా. నేను ఇంకొకటి మీతో షేరింగ్ చేసుకుంటా. లాస్ట్ టిప్ అనేది చెప్తా అని చెప్పినా కదా, చెప్తాను నేను ఇప్పుడు టిప్. ఒక డిఎఫ్ అనమాట. అంటే నాతోని ఎప్పుడు ఆమె 1 సంవత్సరం కింద జరిగింది ఇది. డిఎఫ్ ఆమె లేడీస్లోనే ఉంది. ఆమె ఎంత బాగా అంటే చాలా ప్రేమించింది డిఎంని. ఎవరు ప్రేమించారు చెప్పండి? మన సోల్ని, మన ఆత్మ మన ఎదురుగా తిరుగుతుంటే మనకు తెలిసిన తర్వాత మన నోటి నుంచి మనకి తెలియదు తను మన హస్బెండ్ అని, పోయిన జన్మ భర్త అని. ఈ జన్మలే మన భర్త చూస్తలేరు, ఇంకా పోయిన జన్మల భర్త ఏం చూస్తారా భయ్య అని అనుకుంటాం కదా. అట్లా కాదనమాట. మరి అదే ట్విస్ట్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే, పోయిన జన్మ భర్తని మన ఆత్మ గ్రహించేస్తుంది, మనము భార్య అని అక్కడ ఆత్మ గ్రహించేస్తుంది. కానీ అక్కడ కార్మికులు అనేది, ఇక్కడ ఆడామెకి పెళ్ళైపోయి పిల్లలు ఉంటారు, మగైనకి పెళ్ళైపోయి పిల్లలు ఉంటారు. ఇక్కడ బరువు బాధ్యతలు బ్యాలెన్స్గా నడుస్తూ ఉంటాయి. కానీ తెలియకుండా ఆత్మలు అనేది ఒకటే ఏడుస్తూ ఉంటాయి. రాత్రిగానే నైట్ ఆఫ్ ద సోల్ స్టార్ట్ అవుతుంది, ఏడుస్తూ ఉంటారు. అట్లయితే ఇట్లాంటి పొజిషన్లో ఉన్న ఒక ఆమె నాకు 1 year కింద ఇన్నర్ హీలింగ్ తీసుకొని కంప్లీట్గా నేను ఎట్లా చెప్తా అట్లా. మన విజయవాడ నందిని గారు కాదు, ఈమె వేరే ఆమె అన్నమాట. నేను ఆమె పేరు ఇప్పుడు చెప్పాలో లేదో కూడా ఆమెను అడగలేదు, కానీ ఆమెది మీకు కొంచెం చెప్తే మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తున్నా. ఆమె నేను ఎట్లా చెప్తే అట్లా, అంటే కూర్చోమంటే కూర్చుంది, లేమంటే లేచి అని అంటారు కదా టీచర్లు, అట్లా అనమాట. ఆమె ఎట్లా చెప్తే అట్లా చేసింది పాపం. ఆమె ఎట్లా చెప్తే అట్లా చేసింది. డైట్ కూడా మెయింటైన్ చేసింది, ధ్యానం చేసింది, అన్నీ నేను ఏది చెప్తే అది చిన్న పిల్లలాగా చేసింది. బంగారు తల్లి చేసి ఆయన నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోయింది. నేను చెప్పినా కదా డిఎంని మర్చిపోతుంది, డిఎఫ్ అని పూర్తిగా మర్చిపోయింది. ఎప్పుడు ఆమె చేస్తూ నా దగ్గర క్లయింట్స్ ఎట్లా అయిపోతారంటే ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. నా దగ్గర క్లయింట్స్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆమె ఎట్లా అంటే జ్యోతిక గారు అనేది పోయి అక్క అని క్వైట్గా న్యాచురల్గా అక్క అని పిలవడం స్టార్ట్ చేసేసింది. అట్లాంటి ఆమె అంతా డిటాచ్ అయిపోయింది. ఆయన డిఎం అనేది పూర్తిగా 100% మర్చిపోయి ఈమె లైఫ్లో అనేది ఒక గోల్స్ మంచి ఆమె చాలా ఇష్టం అనమాట. అంటే కొంచెం మంచిగా మనీ ఎర్న్ చేసుకొని లోన్స్ అది తీసుకొని చిన్న హోటల్ పెట్టుకుంది. హోటల్లో మంచిగా డబ్బులు రావడం స్టార్ట్ అయింది. మంచిగా ఆమె బిజీ అయిపోయింది, పనిలో పడి బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేసేది. అప్పుడు అంతకుముందు రోజు మెసేజ్ చేసేది, అక్క నువ్వు ఎట్లున్నావు, ఏంటిది, బాగున్నావా, ఎట్లా మీ ఆరోగ్యం ఎట్లుంది అనేది నాకు ఫోన్లు చేసేది. తర్వాత మెసేజ్ వచ్చింది. తర్వాత మెసేజ్ల మీద మెల్లగా సైలెంట్గా
ఆమె మెసేజ్ నాకు రోజు వచ్చేది పోయి వారానికి 2 సార్లు 3 సార్లు రావడం స్టార్ట్ అయింది. నేను అనుకున్నా ఓకే చెప్పింది నాకు ఇట్లా అక్క నాకు ఇట్లా హోటల్ పెట్టుకున్నా ఇట్లా బిజీ అయిపోయినా. సరే బిజీ అయిపోయిన తర్వాత ఏమైంది, లాస్ట్కి నేను అంటే ఆమె కాల్ చేసినప్పుడు నేనే మాట్లాడేదాన్ని, డిఎం గురించి ఏమన్నా నీకు క్రేవింగ్ ఉందా అంటే, లేదక్క ఆయనకి మ్యారేజ్ అయిపోయింది కదా, పిల్లలు ఉన్నారు, ఇంకా ఆయన ఒప్పుకుంటాడు, ఆయన వస్తాడు అనే ఎటువంటి ఆశ లేదు నాకు. కాకపోతే నా లైఫ్లో నేను పర్ఫెక్ట్గా అయిపోయినా, నీ వల్ల డిటాచ్ అయిపోయినా. అంటే పూర్తిగా నేను ఎనర్జీ అనేది, ఆమె ఎనర్జీ అనేది పెట్టేసుకునేది. ఈయనది చూడండి దాని తర్వాత ఏమైంది. ఈమె డిటాచ్ అయిపోయింది, ఈమె లైఫ్లో ఈమె ఫోకస్గా ఉంది, మంచిగా ఒక కారు కొనుక్కుంది, చక్కగా ఆమె లైఫ్ అనేది ఆమె నడుస్తూ ఉంది. సడన్గా డిఎం వచ్చేసిండు. సడన్గా ఆమె హోటల్కి ఆమె డిఎం వచ్చేసి ఆయన మాట్లాడి నేను ఒక దగ్గర తీసుకెళ్తా అనేసి తీసుకెళ్ళి ఆయన వైఫ్ దగ్గరికి తీసుకుపోయినాడు ఆమెని. ఏమైందంటారు మీరు? ఆయన వైఫ్ ముందు ఆమెకి ప్రపోజ్ చేసిండు, నువ్వు లేకపోతే నేను లేను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే మీరేమనుకుంటున్నారు? ఆయన వైఫ్ ఏమైంది? మీరు నమ్మగలరా? ఆమె ఒప్పుకుంది. నా భర్త నీకోసము రాత్రింబగళ్ళు ఏడవడం నేను కళ్ళారా చూసిన. నేను ఒక చిన్న పిల్లోనిలాగా కొట్టుకొని ఏడుస్తుంటే నేను చూసిన. ఆయన తిండి తిప్పలన్నీ మానేసి నీకోసము గొడగొడ ఏడవడం నేను చూసిన. నాకు మనస్ఫూర్తిగా ఇష్టము నా భర్త నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చెప్పండి. ఇక్కడ పెళ్ళి అనగానే మళ్ళా మనం వేరేలాగా ఆలోచించవద్దు. ఒక పవిత్రమైన బంధం. మీరు ఎట్లన్నా ఆలోచించండి, మీ బుర్రలు ఏమన్నా వేసుకోండి. పవిత్రంగా అంటే కలిసి పూజలు చేస్తారా, కలిసి మంచి పనులు చేస్తారా? ఇక్కడ ఏంది, శరీర బంధం అనేది చాలా తక్కువ ఉంటుంది, 100% తక్కువ ఉంటుంది. ఆత్మ అనేది ఒక్కొక్క దాని, ఈ ఆత్మ కోసం ఏడుస్తుంది. ఈ డిఎఫ్ ఎప్పుడైతే డిటాచ్ అయిపోయిందో ఈయన ఫేస్ కూడా మర్చిపోయింది. ఈయన ముఖం మర్చిపోవడం జరిగిపోతుంది. ఆయన ముఖం గుర్తుండదు, గుర్తు చేసుకున్నా గుర్తురాదు, పేరు కూడా మర్చిపోతుంది. అప్పుడు కూడా ఈమె డిఎఫ్ అనేది ఈ ఆత్మ కోసం ఏడుస్తుంటుంది. కానీ అట్లాంటి టైంలో కూడా ఆమె శక్తి అనేది ఆమె పెట్టుకున్నప్పుడు, అంటే డివైన్ గాడ్ భగవంతుడు, ఈమె ఆత్మ ఈయనది, అంటే హాఫ్ సోల్ ఈమె దగ్గర ఉంది, హాఫ్ సోల్ ఈయన దగ్గర ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పని చేస్తే భూమాతకి మంచిది. నేను ఎన్నోసార్లు చెప్పిన కదా మీకు, ఒక పూర్తిగా క్యాన్సర్ రేపు చచ్చిపోతాడు అన్న ఒక వ్యక్తి దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకుపోవాలి. వాళ్ళిద్దరు తలపైన చెయ్యి పెట్టి నువ్వు మంచిగా అవుతావని శివపార్వతుల రూపంగా వాళ్ళు ఆశీర్వదిస్తే గంటల మంచిగా అయిపోయి కూర్చుంటారు వాళ్ళు. అంటే వీళ్ళకు ఉన్న నిజమైన ఆత్మ ప్రేమ బంధం అనేది అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఈ 2026లో చాలామంది కలుస్తారు, కళ్యాణం అవుతుంది. పెళ్ళి చేసుకోగానే వేరేగా ఆలోచించకండి. ఆమె భార్య ఉన్నాక కూడా ఈమెను ఎందుకు బతిల్లాడి పెళ్లి చేసింది. ఆ అమ్మాయి నాకు చెప్తే నేను వెళ్ళి చూసిన. నేను నిజమమ్మా, నేను ఒప్పుకుంటున్నా, నాకు ఎటువంటి కోపం లేదు ఈమె మీద, నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళు పవిత్రమైన వాళ్ళు. అది ఇట్లా ఉంటుందన్నమాట. మీ బంధం మీద మీరు, మీ ఇన్నర్ వర్క్ మీద మీరు ఫోకస్ పెట్టిరంటే పర్ఫెక్ట్గా అనేది యూనియన్ అనేది అట్లా జరుగుతుంది. ఆత్మబంధం ఇది, శరీర బంధం కాదు, ఆత్మబంధం. పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి ఇక్కడ లైఫ్ ఉంటుంది, పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి ఇక్కడ లైఫ్ ఉంటుంది. ఇద్దరు లైఫ్ నాశనం చేసుకొని ఇద్దరు ఒకటయ్యేది కాదు ఇది.
ఒకటయ్యేది కాదు. ఇది ఆత్మబంధం. ఒకవేళ కాదు అబ్బాయికి పెళ్ళి కాకుండా ఉండి ఈమెతోని కలిసిండా, అప్పుడు పెళ్ళిళ్ళు అయింది. అట్లా అయిన వాళ్ళు ఉన్నారు, నా క్లయింట్సే ఉన్నారు కదా. ఆ ఈమె కూడా పాత క్లయింట్. ఇట్లాంటివి అవుతుంటాయి అన్నమాట. ఇవాళ మీతోని చాలా మంచిగా డిఎం ఎనర్జీ చెప్పిన నేను. రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది. చాలా అద్భుతంగా ఒక యూనియన్ అనేది ఎట్లా జరుగుతుంది, అసలు ఏమి బంధం ఇది అనేది మీకు చెప్పాను కదా. ఇవాళ నాతోని ఇన్నర్ హీలింగ్ ఎవరైతే చేయించుకున్నారో, టారోస్ రీడింగ్ చేయించుకున్నారో వాళ్ళందరికీ కోటి కోటి వందనాలండి. మీరు ఇచ్చిన డబ్బులు ఏమాత్రం ఒక్క పైసా కూడా వేస్ట్ కాదు. నాకు హెల్త్ బాగాలేనందువల్ల నాకు చాలా సహాయం అవుతుంది మీరు ఇచ్చిన పైసలు. భగవంతుడి దయ వల్ల మీరు ఇచ్చిన ఇంకా ఏవైతే డబ్బులు ఉంటాయో అవి దేవుడికి సేవకు కూడా. ఇప్పుడు రాముడు కళ్యాణం వస్తుంది కదా, అప్పుడు రాముడు కళ్యాణానికి కొన్ని పైసలు తీసి పెట్టినండి. ఏదో కొంచెం ఆయిల్, ఒక బియ్యం సంచి అట్లా. అంటే రాముడి కళ్యాణానికి అందరికి భోజనాలు పెడతారు కదా, నాకు చాలా ఇష్టం అన్నమాట. రాముడి కళ్యాణానికి ఎప్పుడో కొత్త చీరలు కుట్టిచ్చేసుకుంటాను నేను. ఎప్పుడో ఇచ్చేస్తాడు రాముడు సీతమ్మ రామయ్య. నాకు ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే అంటే నేను పెద్దగా అయినానో నాకు అప్పటి నుంచి సీతారాముల కళ్యాణానికి నాకు కొత్త బట్టలు ఎప్పుడో వచ్చేస్తాయి. పోయినసారి వాళ్ళకి బట్టలు పెట్టి మంచి బియ్యం మోసి మంచి కళ్యాణానికి అటెండ్ అయినా. మీ అందరి ఆశీర్వాదం ఉంటే నాకు ఇప్పటి నుంచే ఎంత ఆశగా ఉంటుంది అన్నమాట. కొత్త సంవత్సరం వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే కథం శ్రీ సీతారాముల కళ్యాణం అవుతుంది. పొవ్వాలా, కొత్త బట్టలు వేసుకొని పొవ్వాలా, అందరికి అన్నం పెట్టాలా, అందరు తిన్నవి ఇస్తరాకులు తీయాలా. ఇట్లా ఈ ఆలోచన అనేది నాకు అత్యధికంగా రోజు శ్రీ సీతారాముల్ని తలుచుకొని ఆశపడుతూ ఉంటాను. ఓకేనండి, మీకు ఇవాళ చెప్పాను కదా, మీ మీద మీరు మీ ఇన్నర్ వరకు మీరు ధ్యాస పెట్టండి. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే పోవడం అనేది అసాధ్యము, అది దేవుడిది అనమాట. ఇది జర్నీ అనేది దేవుడిది, కళ్యాణం అనేది ఉండదు. కళ్యాణం అయ్యేది ఉంటే కనుక అది డిఫరెంట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమో నమ శివాయ. ఓం నమో ఉమా పార్వతీ పతే నమః.